వరద దెబ్బకు కార్లు నీటి పాలయ్యాయి. కార్ల స్టాక్ యార్డ్ ను వరద నీరు ముంచేసింది. విజయవాడ శివారులోని చాలా కార్ల షోరూంలు కూడా బుడమేరు వాగు ఉధృతికి నీట మునిగాయి. 3 రోజులుగా కొత్త కార్లు వరద నీటిలోనే నానుతున్నాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. బుడమేరు వరద ఉధృతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో చాలా ప్రాంతాలు వరద ఎఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయితే విజయవాడ శివారులో టాటా కార్ల స్టాక్ పాయింట్లో ఉన్నాం, స్టాక్ యార్డ్లో మనం ఉన్నాం. ఇక్కడ కార్ల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. కొత్త కార్లు షోరూమ్ డెలివరీ చేసే కార్లన్నిటి కూడా 4 రోజుల పాటు వరద నీటిలో పూర్తిగా నానిపోయాయి. ఇక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే టాటా యార్డ్, ఈ స్టాక్ యార్డ్కి సంబంధించిన సిబ్బంది కొన్ని కార్లకి విండోలు కూడా వేయలేదు. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ వర్షం వస్తుంది లేకపోతే వరద వస్తుందని. దీంతో పూర్తిగా నష్టం జరిగిందని చెప్పొచ్చు. కొన్ని కార్లు పూర్తిగా నాశనం అయిపోయాయి, మొత్తం గడ్డొచ్చేసింది, వాటర్ వెళ్ళిపోయింది. మీరు చూస్తే టాటా నెక్సాన్ కార్ దగ్గర ఉన్నాం. కారు చూస్తే ఎంత బాగుందో. ఇప్పుడు ఇదే కార్ని వాటర్ వాష్ చేసేసి మొత్తం సర్వీస్ చేసేసి షోరూంలో కొత్త కార్ అని డెలివరీ చేసేస్తే చాలా ఆనందంగా కొనుక్కుంటాడు కస్టమర్. కానీ ఈ కారు పరిస్థితి రియాలిటీలో మీరు చూస్తే వరద ఉధృతికి మొత్తం ఇదంతా కూడా గడ్డొచ్చేసింది. ఫ్రంట్ సీట్, చాలామంది ఫ్రంట్ సీట్కి ఎంత ఇష్టపడతారో ఫ్రంట్ సీట్లో కూర్చోవాలంటే. మా ఫ్రెండ్స్ కూడా ముందు ఫ్రంట్ సీట్ నాకే కావాలని దెబ్బలాడుకునే సందర్భాలు ఉన్నాయి. ముందు వచ్చి కారు వెనక వాళ్ళని తోసేసి ముందు కూర్చునే సందర్భం. ఫ్రంట్ సీట్ అయితే అబ్బా మొత్తం అంతా కూడా మట్టి పట్టేసింది. ముందు సీట్లన్నీ కూడా 4 సీట్లు కూడా పూర్తిగా పాడైపోయినాయి. అంటే కవర్ వేశారు కానీ ఈ కవర్ ఎంతవరకు హోల్డ్ చేస్తే వాటర్ని, మొత్తం అంతా నానిపోయింది. 4 రోజుల పాటు నానిపోయింది. టాటా నెక్సాన్ ఆటోమేటిక్ కార్ ఇది. చూడండి పవర్ గేర్, ఆ గేర్ ఆటోమేటిక్ గేర్ కూడా పూర్తి స్థాయిలో నానిపోయిన పరిస్థితి. సో ఏంటి మరి ఈ టాటా కార్లకు సంబంధించి మరి టాటా వాళ్ళు ఏం చెప్తారు? బూట్ వెనకాల స్పేస్, మామూలుగా టాటా కార్లకి బూట్ స్పేస్ బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, ఎక్కువ స్పేస్ ఉంటుందని చెప్తారు. ఇప్పుడు ఇది చూడండి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ కూడా అదే పరిస్థితి. 4 రోజుల పాటు వరద నీటిలో నానిపోవడం అంటే మాటలు కాదు. ఒక్క కార్ అని కాదు, అన్ని కార్లు ఇంచుమించుగా ఇక్కడ సుమారుగా 500-600 కార్లు ఉన్నాయి. టాటా నెక్సాన్, టాటా ఈవీ, టాటా పంచ్, టాటా హ్యారియర్, టాటా సఫారీ, టాటా టియాగో, మొత్తం టాటా కార్లకు సంబంధించి. అంటే ఇక్కడ టిప్పర్లు కూడా ఉన్నాయి. టిప్పర్లు చాలా హైట్లో ఉంటాయి కాబట్టి ఆ బాడీ లెవెల్ వాటికి ఇబ్బంది లేదు. కానీ కార్లు మాత్రం 5-6 అడుగుల లోతు నీటిలో ఇప్పటికీ ఉన్నాయి. 5 రోజులుగా ఇదే పరిస్థితి. సో మరి టాటా యాజమాన్యం ఏం చెప్తారంటే ఏ కార్లని అమ్మేస్తే ఎవరు చేసేదే ఉంది మనకే తెలియదు. షోరూమ్కి వెళ్తాం, దసరా వస్తుంది, పండుగలు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు, కొంతమంది అల్లుళ్ళకి కార్లు కొనిస్తూ ఉంటారు, లేకపోతే బావలకి బామర్దులు కార్లు కొనిస్తూ ఉంటారు, లేకపోతే భార్యలు ప్రేమగా కొనిస్తుంటారు తల్లిదండ్రులకి ఇచ్చేవాళ్ళు. వీరంతా కూడా టాటా మీద మక్కువతో ఉన్న వారందరికీ కూడా ఏంటి మరి టాటా యాజమాన్యం ఏం సమాధానం చెప్తారు? టాటా పంచ్ పరిస్థితి చూడండి, ఇది మొత్తం అంతా కూడా మట్టే. జనరల్గా టాటాకి కంప్లైంట్ ఏమి ఉండదు కాబట్టి, అంటే ఇంజిన్ సైడ్ బాగుంటుంది అంటారు కాబట్టి ఓకే. అసలు దీని పరిస్థితి చూద్దాం. అసలు ఈ కారు ఎలా ఉందనేది. అబ్బా మొత్తం అంతా కూడా పూర్తిగా బూజు కూడా పట్టేసింది. ఇదైతే ఈ ఇంజిన్ అయితే పూర్తిగా మట్టిలో నానిపోయింది. మరి వీటి పరిస్థితి ఏంటనేది తెలియదు. ఎందుకంటే మనకి ఇదంతా వాటర్ వాష్ చేసేస్తారు. ఇంజిన్ టాటా ఇంజిన్ ఓకే, కంప్లైంట్లు ఏమి ఉండవు కాబట్టి స్టార్ట్ అయిపోతుంది. మరి లోపల కారు ఇంటీరియర్ పూర్తిగా తడిసిపోయింది. దాని పరిస్థితి ఏంటనేది ప్రశ్న. రెండోది ఏసీ వెంట మామూలుగా చిన్న మట్టి ఉంటేనే, మట్టి వాసన వస్తేనే మనం తట్టుకోలేం, వెంటనే వెళ్ళి క్లీన్ చేసేస్తాం. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా క్లీన్ చేసేసి టాటా వాళ్ళు మనకు అప్పచెప్తారా అనేది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది బుక్ చేసుకుని ఉంటారు, పండుగలు వస్తున్నాయి కాబట్టి. మామూలుగా మనం షోరూమ్కి వెళ్ళి టాటా కార్ అడిగితే, ఇప్పుడు ఇది టాటా పంచ్, ఇది టాటా కార్ అడిగితే 5 నెలలు వెయిటింగ్లో ఉండాలి, లేదా 6 నెలలు వెయిటింగ్లో ఉండాలి. చాలా డిమాండ్ ఉందండి, మేము సప్లై చేయలేకపోతున్నాం, చాలా కష్టం, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. సో మరి ఇప్పుడు ఇక్కడ పూర్తిగా వరద నీటిలో నానిపోయి సీట్లు పాడైపోయి ఉన్న కార్ల పరిస్థితి ఏంటి? మరి ఈ కార్లని ఇదే యార్డ్లో వేలం పెట్టడం, లేకపోతే తక్కువకి కస్టమర్లకి
తక్కువ రేటుకి ఇస్తే పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అంత డబ్బు ఉన్నవాడు మామూలుగా చిన్న గీత పెడితే షోరూంలో చాలా చిన్న గీత పెడితేనే దాన్ని 10-100 సార్లు చూస్తారు. ఆ గీత ఎందుకు వచ్చింది రబ్ చేయమని, లేకపోతే దానికి సంబంధించి ఇంకో కారు ఇమ్మని చాలా గొడవలు పడిపోతారు. ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా కొత్త కారు తోలే వ్యక్తికి, డ్రైవ్ చేసే వ్యక్తికి ఊరికే మనం టచ్ అయితేనే అతనికి శరీరానికి గాయం తగిలినట్టు ఫీల్ అవుతాడు. అలాంటిది 5 రోజుల పాటు నీటిలో నానిపోయి ఇంజిన్ అంతా కూడా వాటర్ వెళ్ళిపోయి ఏసీ వెంట్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు చూసిన టాటా టియాగో పరిస్థితి కూడా ఇంచుమించు ఇలా ఉంది. లాక్స్ కూడా చేయలేదు వీళ్ళు. అదిగో సీట్ల దగ్గర మొత్తం అంతా కూడా నీరే. ఇదంతా కూడా నీళ్ళలో నానిపోయింది చూడండి. ఫ్రంట్ సీట్ కాళ్ళు పెట్టుకునే దగ్గర మొత్తం వాసన వచ్చేస్తుంది, డ్రైన్ వాసన. ఏసీ వెంట్స్ ఇవి చూడండి పరిస్థితి. మన ఎలక్ట్రానిక్ సిస్టమ్ కూడా మొత్తం నానిపోయినాయి. సో వీటన్నిటిని ఏం చేస్తారు మరి టాటా కంపెనీ వాళ్ళు? యార్డ్లో కూడా ఎవరు లేరు ఇక్కడ. ఇదంతా సుమారుగా 500-600 కార్లు మొత్తం ఈ యార్డ్లో ఉన్నాయి. అన్ని రకాల టాటా మోడల్స్ అన్నీ ఉన్నాయి. మరి ఈ టాటా కార్లన్నింటినీ తక్కువకి ఇస్తారా, లేకపోతే అంటే ఇక్కడ వీరిగా గబుక్కున వీరు సర్వీసింగ్ చేసి ఇచ్చేస్తే, షోరూమ్కి తీసుకొచ్చేస్తే మనం కొనేస్తాం. మనకు తెలీదు ఈ కారు 5 రోజులు ఏ కారు ఎక్కడుంది, ఎక్కడి నుండి వస్తుందో మనకేం తెలుసు. షోరూమ్కి వచ్చిన తర్వాత షోరూంలో చూస్తాం మనం. కారు ఎక్కుతాం, ఆ కారు పెర్ఫ్యూమ్ కానీ లేకపోతే ఇవన్నీ చూస్తాం. బ్రాండ్ మోడల్ని బట్టి, ఆ బ్రాండ్ వాల్యూని బట్టి మనం కారు తీసేసుకుంటాం. కానీ ఇప్పుడు బుడమేరు ఉధృతికి మన కళ్ళ ముందు కనబడుతుంది. సుమారుగా 400 కార్లు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ అన్ని మోడల్స్ ఉన్నాయి టాటాలో. ఈ మోడల్స్ అన్నిటిని కూడా అదే ధరకి కంపెనీ ఏదైతే ఉందో వాల్యూకి ఇస్తారా, లేకపోతే వరద ఉధృతికి డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి వాస్తవం చెప్పి ఈ కార్లని తక్కువకి ఇస్తారా అనేది మనం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.